ఉంటుంది. సో మన పిల్లవాడిని మనం ఒక రూపాయి కాయిన్‌లా తయారు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో రూపాయి కాయిన్‌లో మనకు ఒక సైడ్ హెడ్స్, ఇంకో సైడు టైల్స్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. సో 2 హెడ్స్, టైల్స్ 2 ఉంటుంది కాబట్టే దాన్ని మనం 1 రూపీ కాయిన్ అన్నాము. సో అదే విధంగా మన పిల్లవాడికి ఒక సైడు ఎడ్యుకేషను, రెండో సైడు స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇగో మా స్టూడెంట్. హాయ్, యూట్యూబ్ లైవ్. సే హాయ్, సే హాయ్. వేర్ ఇస్ యువర్ ఫాదర్? దేరా? ఓకే, గో ఎంజాయ్. సో ఇక్కడ కాయిన్ కాడ మర్చిపోయాం. అయితే ఒక పక్క ఎడ్యుకేషన్, రెండో పక్క మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్పించడం వల్ల మనం ఒక రూపాయి కాయిన్లా